అదే కాకుండా మా అక్కల కట్టెలపై కష్టాలు తీర్చి 1200 ఉన్న సిలిండర్ ఇవాళ 500 రూపాయలకే 40 లక్షల కుటుంబాలకు మా అక్కలకి ఇస్తున్నా. సిలిండర్ పైసలు ధర పెరిగితే మా అక్క దగ్గర ఉన్న ఖర్చులే అవుతాయి. ఇంటి ఆయన ఇస్తాడా? ఆయన దగ్గర ఏమన్నా ఉన్నా సాయంత్రం తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? మా అక్క నవ్వుతుంది, నిజమే ఉన్నట్టుంది. ఇంటికాడ వద్దాయన ఈయనకుంట పోయి సాయంత్రం పోతే బెల్ట్ షాపులు ఇస్తాడు. అందుకే మా అక్కకు సిలిండర్ల పైసలు మిగిలబెట్టాలని, ఆ పైసలు మిగిలితే పిల్లల చదువులకు, ఇంటి కిరాయికో లేకపోతే చిట్టేసుకుంటే కుటుంబానికి ఇంత ఉపయోగపడుతుందని మా అక్కల కోసం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన. ఇంట్లో ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానకు పోవాలంటే ఆస్తి అమ్మే పరిస్థితి, ఆ బిల్లు చూస్తే మనము చచ్చిపోయే పరిస్థితి ఉండే. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా ఆడబిడ్డలకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో ఇచ్చినాం. ఇదే కాదు, ఊర్లలో వ్యవసాయం ఉన్నోళ్ళకి, భూములు ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉందని నా పాదయాత్రలో చాలా మంది వచ్చి చెప్పారు. నేను కూడా ఆలోచన చేసిన, నిజమే కదా, భూమి లేని పేదలకు కూడా మనం ఆదుకోవాలి, వాళ్ళు కూడా మనోళ్ళే కదా అని. అందుకే ఇవాళ పేదలకు ప్రతి ఇంటి బిల్లులో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చి 0 బిల్లు, దాదాపుగా 1000 నుంచి 1500 మా అక్కలకు ఇవాళ పైసలు మిగిలిచ్చినాం కదా. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చినాం. ఇవన్నా నరేంద్ర మోడీ గారు చూసి గుజరాత్లో లేని పథకాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఆడబిడ్డలకు ఇచ్చిండాను, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండాను, 500కే సిలిండర్ ఇచ్చిండాను, 200 యూనిట్లు పేదలకు 0 బిల్లు ఇచ్చిండాను, 3 నెలల్లో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండాను. అభినందిస్తాడేమో అనుకున్నా. ఇవేవి మాట్లాడలే, తిట్ల దండకం ఎత్తుకున్నాడు. ఏమొస్తుంది నరేంద్ర మోడీ గారు నన్ను తిడితే మీకు ఏమొస్తుంది? మీ కడుపులో ఆయాసం వస్తుంది, అంతకు మించి మీకేమన్నా వస్తుందా? మాకేమన్నా ఇచ్చినవా? అంత దూరం నుంచి 7 విమానాలు వేసుకొని వచ్చిండు మోడీ. ఏమిచ్చిండు గట్టిగా ఏమిచ్చిండు? ఇగో మా సోదరుడు చెప్పిండు, మోడీ వచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండు అని. ఏమయ్యా తెలంగాణ వాళ్ళకు గాడిద గుడ్డా? మీ గుజరాత్కి ఏమో బంగారు గుడ్డు తీసుకుపోతావా? బుల్లెట్ ట్రైన్ తీసుకుపోతావా? సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోతావా? గిఫ్ట్ సిటీ కట్టుకుంటావా? మా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు బెదిరించి గుజరాత్కు గుంజుకపోతావా?